శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు యోగామృతం. రచించిన వారు కోడూరి శేషాఫణి శర్మ గారు. కథ విందాము. యోగా తరగతులకు హాజరు కండి. మీ శరీరాన్ని బంగారు తీగలాగా అదుపులో ఉంచుకోండి. సిటీ కేబుల్ ప్రకటన. హేమలతకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తను పేరుకి హేమలతే అయినా ఆకారంలో రుబ్బురోలులా ఉంది. శరీరం తగ్గాలని ఎన్ని మందులు వాడినా, ఎన్నోసార్లు డైటింగ్ చేసి చూసినా ఫలితం కనబడలేదు. శరీరం నీరసపడిపోవడం, అది చూసి శ్రీవారు ముఖం చెట్లించడం జరుగుతూనే ఉంది. తన పేరుకి తగ్గట్టుగా ఉన్న తన అందాన్ని చూసి సత్యమూర్తి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మధ్యతరగతి కంటే కాస్త హెచ్చు స్థాయిలో జీవితం సుఖమయంగా ఉంది. పెళ్ళైన 4 ఏళ్లకి శరీరం తన అదుపు తబ్బింది. పెళ్ళైన కొత్తలో నీ శరీర కైవారం నా చేతులతో చుట్టి కొలవగలిగేవాణ్ణి. ఇప్పుడా భాగ్యం లేదు హేమలత అని సత్యమూర్తి ఆట పట్టిస్తూ ఉంటే ఏమీ చెయ్యలేకపోతోంది. ఇప్పుడు ఇదేదో మంచి అవకాశంలాగే ఉంది. యోగా తరగతులకి హాజరైతే మళ్ళీ తన శరీరం మామూలు స్థాయికి వచ్చేస్తుంది. అదీగాక ఎన్నో రోగాలు రాకుండా నిరోధించవచ్చునట కూడా. హేమలతలో ఉత్సాహం ఉరకలు వేసింది. రిమోట్ కంట్రోల్తో టీవీని కట్టేసింది. ఫోన్ డయల్ చేసింది. దిస్ ఈజ్ రామకృష్ణ యోగా సెంటర్ అవతలి నుండి వినిపించింది. సిటీ కేబుల్లో మీ ప్రకటన చూశాను. వివరాలు చెప్తారా? ఎవరైనా చేరొచ్చు మేడం. నెలకి 150 రూపాయలు. రోజు గంట సేపు ఆసనాలు నేర్పిస్తాం. మీ ఆరోగ్యానికి అందానికి కూడా మంచిది. సబ్ కలెక్టర్ గారి మిస్సెస్, డిఎస్పీ గారి అమ్మాయి, ఎమ్మెల్యే గారి మదర్ ఇన్లా మా సెంటర్లో సభ్యులే. అప్పుడే నెలయ్యింది. మీ మీ అడ్రస్ చెప్తే మేము వచ్చి మెంబర్షిప్ ఫారం తీసుకుంటాం. ఎప్పుడు రమ్మంటారు? అవతలి వ్యక్తి ఎంతో నమ్రతగా ఆసక్తిగా అడిగాడు. హేమలతకి మరింత ఉత్సాహం కలిగింది. పెద్ద పెద్ద వాళ్లంతా చేరారన్నమాట. తాను చేరాలి. వాళ్లతో పరిచయాలు గట్రా. సాయంకాలం 5 గంటలకి రండి. మా వారు కూడా ఇంట్లో ఉంటారు. ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు అంటూ అడ్రస్ చెప్పి రిసీవర్ పెట్టేసింది హేమలత. రిమోట్ ఆన్ చేసి బుల్లి తెర మీద వంటకాల తయారీ చూడసాగింది. అమ్మగారు, వంట అయిందండి. పచ్చడి ఏం చేయమంటారు అడిగింది. వంట మనిషి, పని మనిషి అన్నీ అయినా 40 ఏళ్ల తయారు. నిన్న టీవీలో చూశాంగా. ఆ పచ్చడికి అన్నీ సిద్ధం చేసి పట్రా తయారు. ఆ మిక్సీ తెచ్చి ఇక్కడ పెట్టు. సరదాగా నేను వేస్తా అంది హేమలత. హేమలతకి పరమ ఆనందంగా ఉంది. రోజు యోగా క్లాసులకి వెళ్ళాలి. ఇంతకు ముందులా సన్నగా అందంగా తయారవ్వాలి. పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్ళడానికి నామోషిగా ఫీల్ అయ్యే పనుండదు. శ్రీవారితో సరదాగా షికారుకి వెళ్ళొచ్చు. 2 ఏళ్ల నుంచి చచ్చిన చావుగా ఉంది. ఎవరు ఏమనుకుంటారోనని ఇకపై ఆ బెడద ఉండదు. లైఫ్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. శరీరం గుర్చిన సమస్య తప్ప తనకి సమస్యలనేవే లేవు. ఇంటి పని, వంట పని తను చెయ్యాల్సిన అవసరమే లేదు. ఉదయం లేచి కళ్ళాపి చల్లడం నుంచి రాత్రి పక్కలు సర్దే పని వరకు తాయారమ్మే చేస్తుంది. ఏ ఆడదానికైనా ఇంతకంటే సుఖమేం కావాలి? 1 గంటకు లంచ్ పూర్తి చేసి టీవీ చూస్తూ నిద్రలోకి జారుకుంది హేమలత. స్కూటర్ మీద తనని దిగబెట్టడానికి వచ్చిన సత్యమూర్తికి చెయ్యూపింది హేమలత. రామకృష్ణ యోగా సెంటర్లోనికి అడుగుపెట్టింది. 3వ అంతస్తు టెర్రస్ మీద జరిగే క్లాసులకి లిఫ్ట్ ద్వారా చేరుకుంది. ఆసనాలకి అనుకూలంగా ఉండాలని కొత్తగా పంజాబీ డ్రెస్ కుట్టించుకుంది. తన భారీ కాయాన్ని ఆ డ్రెస్లో చూసి ఎవరు ఏమనుకుంటారోనని పైన చీరను చుట్టుకుని కొంగు నిండుగా కప్పుకొనొచ్చింది. క్లాసుకొచ్చాక చీర తీసేసి వెళ్లేటప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు. యోగా సెంటర్ డైరెక్టరు హై స్కూల్ పిల్లలకి మాస్ డ్రిల్లు చేయించినట్టుగా ఎక్సర్సైజులు చేయించాడు. క్రమంగా సిలబస్ ప్రకారం ఆసనాలు నేర్పిస్తానని, ఓపిగ్గా వచ్చేవాళ్లకే ఫలితం ఉంటుందని అన్నాడు. 40-50 మంది ఆడవాళ్లలో తాను ఒక్కర్తిగా డ్రిల్లులాగా చేస్తూ చిన్న పిల్లైపోయినట్లు సంబరపడింది హేమలత. 3-4 నెలలు గడిచాయి. యోగా మాస్టరు ఏవేవో 4-5 రకాల ఆసనాలని, ఎక్సర్సైజులు లాంటివి చేస్తున్నాడు. శరీరం వంగి రావడం లేదు. బలవంతంగా చెయ్యాలని చూస్తే ఆయాసం వస్తోంది. నడుము, ఎముకలు పట్టుకుపోతాయేమోనని భయమేస్తోంది. ఇంతకన్నా సులభ పద్ధతులు ఎవరైనా కనిపెడితే బావుండు అనిపిస్తుంది. అయినా అలాగే యోగా క్లాసులకి వస్తోంది హేమలత. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్లతో పరిచయాలు, ఫంక్షన్లు, పార్టీలు, ఐస్ క్రీంలు, స్వీట్లు, తీయని కబుర్లు అలవాటయ్యాయి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త నామోషిగా అనుకోవటం మాత్రం తగ్గింది. అందరూ దాదాపు తనలాంటి వారే. అందరిలో తను ఒక్కతే. అంతేకాని శరీరం తగ్గటం లేదు.
వయసుతో పాటు ఒళ్ళు వస్తోంది అంటారు కొందరు. నిజమేనేమో అనుకుంటుంది. మీ అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు హేమా. రేపు ఉదయం స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళని చూసి చాలా ఏళ్లయింది కదా. ఓ నెల రోజుల పాటు మన దగ్గరే ఉండిపోమ్మందాం అన్నాడు సత్యమూర్తి. అవునండి, అమ్మమ్మకి నేనంటే ఎంత అభిమానమో. 65 పైబడినా సంసారం తెమలక మన దగ్గరికి రానేలేదు. ఎలానో వస్తున్నారు, నెలో 2 నెలలో ఉండమందాం అంది హేమలత. భ్రమరాంబ, మల్లికార్జునరావు గారు రానే వచ్చారు. అమ్మమ్మ గారింటి ముచ్చట్లు తెగ దొర్లిపోతున్నాయి. మామగారి పిల్లలు, వారి చదువుల గుర్చిన వివరాలు అయ్యాయి. పెళ్లిళ్ల మాటలు అయ్యాయి. పెద్ద మనుషులైన ఆడపిల్లల గురించి అనుకున్నారు. అమ్మమ్మ తాతయ్య రాకతో ఇల్లంతా సందడిగా ఉంది. హేమలత పిల్లలు రవి, శశి కూడా ఉత్సాహంగా తయారయ్యారు. 2 రోజుల తర్వాత అలవాటు ప్రకారం సత్యమూర్తి స్కూటర్ వెనక ఎక్కి యోగాకి బయలుదేరపోయింది హేమలత. అమ్మాయ్, ఓ నెల రోజులు సరదాగా ఇక్కడుండిపోదామని వచ్చామే. ఆ యోగా వదిలిపెట్టి నాతో పాటు ఉండు. ఆ తర్వాత నీ అలవాట్లు నీ ఇష్టము అంది భ్రమరాంబ. అమ్మమ్మ మీది అభిమానం కొద్దీ కాదనలేకపోయింది హేమలత. యోగాకి వెళ్లడం తాత్కాలికంగా మానేసింది. రేపు మీ పెళ్లి రోజు కదా అమ్మాయి, కొంకుళ్ళు దంచుదాంరా, చక్కా తలంటి పోస్తాను అని పనిలోకి దించింది. పెళ్లి రోజు కదా, సరదాగా ఆ సాయిబాబా గుడికి నడిచి వెళ్ళి రారాదు, పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి అంటూ మరుసటి రోజు పురమాయించింది. ఇంటి ముందు ఇంత స్థలం ఉంది, మరీ 2 ముగ్గు కర్రలు వేయకపోతే చుక్కల ముగ్గు పెట్టుకోవచ్చు కదే అంటూ హేమలతను ముని మనవరాలిని తెల్లారేసరికి ముగ్గు వేయటానికి అలవాటు చేసింది. ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి ముగ్గులు వేయాలో భ్రమరాంబ చెప్తూ ఉంటే, ఓహో, ఇది కూడా ఒక సైన్సేనేమో అనిపిస్తోంది. అమ్మాయ్, ఈరోజు తాయారుని వంటింట్లోకి రానీకు, మనమే రుచిగా వండుకుందాం. మామిడికాయ పచ్చడి చేద్దాం. మీ తాతయ్యకి ఎంత ఇష్టమో. మిక్సీలో అయితే మరీ మెత్తగా అవుతుంది. ముక్కలు ముక్కలుగా పంటి కిందికి వచ్చేటట్లు రోట్లో నూరు. అబ్బాయికి కూడా అలాగే ఇష్టమనుకుంటాను అంటూ వంటింటిని సందడిగా మార్చేసింది భ్రమరాంబ. పనివాడు చూడమ్మా, పైపుతో నీరు పెట్టడానికి కూడా బద్దకించాడు. మొక్కలు ఎలా వాడిపోతున్నాయో అంటూ హేమలత పిల్లలతో కలిసి కాంపౌండ్లోని మొక్కలన్నింటికీ నీరు పెడుతోంది. అమ్మమ్మతో కలిసి చిన్న చిన్న పనులు చేయడం, పెద్ద పనుల్లో సాయపడడం హేమలతకి సరదాగా ఉంది. ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉంది కదా అని భరోసాగా ఉంది. కూరగాయలు మనమే తెచ్చుకుందామమ్మాయే, మగాళ్లకి చచ్చుపుచ్చు తెలీదు అంటూ మార్కెట్కి బయలుదేరే అమ్మమ్మ వెంట వెళ్లడం హేమలతకు సరదాగానే ఉంది. చూస్తూ ఉండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. భ్రమరాంబ మల్లికార్జునరావు వెళతామంటే మరో వారం రోజులు బలవంతంగా ఉంచుకుంది హేమలత. 65 వయసులో కూడా తొక్కుడు బిళ్ళ ఆడటంలోని మెళకువలు పిల్లకి చూపించింది. గవ్వలతో పందెం విస్తురుగా వేస్తూ హేమలతతో అష్టాచెమ్మ ఆడి ఓడించింది భ్రమరాంబ. ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ పనులు చేస్తూ చలాకీగా మారింది హేమలత. అమ్మమ్మ తాతయ్య వాళ్ల ఊరు వెళ్ళిపోయారు. ఓ రోజు రాత్రి, హేము, నిన్ను నువ్వు గమనించుకున్నావో లేదో, నీ కైవరాన్ని కొలవగలుగుతున్నాను చూడు అన్నాడు సత్యమూర్తి చేతులతో చుట్టేస్తూ. అలాగే జంటగా నిలబడి నిలువుటద్దంలో చూసుకుంది. అవునండి, మరి కాస్త తగ్గాలి అంటున్న హేమలత చేతికి భ్రమరాంబ రాసిన ఉత్తరం ఇచ్చాడు సత్యమూర్తి. చిరంజీవి కుమారి సౌభాగ్యవతి, హేమలతకు ఆశీస్సులు, ఉభయ కుశలోపరి. అక్కడున్న నెలనాళ్ళు నాకు మీ తాతయ్యకు సరదాగా గడిచింది. పనులని, పాటలని, అవని ఇవని నిన్ను కాస్త ఇబ్బంది పెట్టానేమో. ఒకటి గమనించు, ఇల్లాలు లేచింది మొదలు పడుకునే వరకు చేసే పనులన్నీ ఎక్సర్సైజుల కిందికే వస్తాయి. ముగ్గులేయటం నుండి పక్కలేసుకోవడం వరకు చేసుకోగలిగితే ఏ యోగా అవసరం ఉండదు. యోగా సెంటర్ వరకు స్కూటర్ మీద వెళ్లే నీకు శారీరక శ్రమ ఎక్కడుంది? టీవీ ఆన్ చేయడానికి కూడా రిమోట్ వాడే కాలం కదా. ప్రతి చిన్నదానికి మిక్సీ, గ్రైండరు ఉండనే ఉన్నాయి. చిన్న పనికి పెద్ద పనికి తాయారమ్మ ఉంది. ఇక నీకు శరీరం మాట ఎలా వింటుంది? నీళ్లు పడుతూ పొద్దుట్టే లేచి చుక్కల ముగ్గులేస్తూ పెళ్లిళ్ళకి పేరెంటాలకి సరదాగా నడిచి వెళ్ళొస్తూ ఇంట్లో దినచర్యలన్నీ చక్కబెట్టుకుంటూ వస్తే ఇల్లాలికి అంతకంటే వేరే ఏ ఎక్సర్సైజులు అక్కర్లేదు. ఏ యోగా క్లాసులు, ఏ జిమ్, ఫిట్నెస్ సెంటర్లు అవసరం లేదు. ఆధునిక పరికరాలని వాడకూడదని కాదు. ఉద్యోగాలు చేసేవాళ్లకి ఎలాగో తప్పదు. ఇంటి పట్టున ఉండేవాళ్లకి కొంతైనా శారీరక శ్రమ ఉండాలి కదా. నువ్వు గమనించావో లేదో, కాస్త తగ్గావు ఈ నెల రోజుల్లో. ఇలాగే చేస్తే
ముందటిలా బంగారు తీగలా అవుతావు. చాదస్తం అనుకోకు. పిల్లలకి ఆశీస్సులు. మీ అమ్మమ్మ బ్రహ్మరాంబ. చిమద్రతతో యోగామృత పారాన్ని బోధిస్తున్న అమ్మమ్మ ఉత్తరంలో నుంచి తొంగి చూస్తున్నట్టు కనబడింది హేమలతకి. సత్యమూర్తి ఆమె బొగ్గపై చిలిపిగా చిటికేశాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.